హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి గుత్తి బీరకాయ. ఎప్పుడు బీరకాయ ఫ్రై, బీరకాయ పప్పు చేస్తే కామన్ ఉంటుంది. సో ఒక్కసారి గుత్తి బీరకాయ ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ మనకు కావాల్సినవి, నేను 1/2 కేజీ బీరకాయ తీసుకున్నాను. బీరకాయని జస్ట్ 2 ఇంచెస్ ఇట్లా కట్ చేయాలి. సేమ్ గుత్తి వంకాయకి ఎట్లా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకొని అరేంజ్ చేసుకోండి. అండ్ మనకి కొన్ని ఉల్లిపాయలు, 1 కప్పు కొబ్బరి, పల్లీలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర అండ్ మంచి నువ్వులు కావాలి. తగినంత కొత్తిమీర, కరివేపాకు. ఆ తర్వాత మనం ఒక బాండి పెట్టుకొని ముందుగా చూపించిన అన్నీ రోస్ట్ చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఎక్కువ మాడనివ్వద్దు, మాడితే మనకు టేస్ట్ అనేది చేదొస్తుంది. పల్లీలు కూడా జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకోవాలి, మాడితే మనకు టేస్ట్ అంతా పోతుంది. ఇవన్నీ రోస్ట్ చేశాక పక్కన ఒక ప్లేట్లో వేసుకొని కాసేపు చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు మనం బీరకాయ ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కినాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయని ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఒక 2 మినిట్స్ పాటు లిడ్ పెట్టేయండి, మనకు కుక్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. మసాలాలో మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది బీరకాయ. సో ఇప్పుడు పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవాలి మనం. ఇందులోనే పసుపు, కారం, తగినంత సాల్ట్ అండ్ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ముందు చెప్పడం మర్చిపోయాను నేను. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. బీరకాయ ఫ్రై చేసిన బౌల్లోనే చేస్తున్నాను. పోపు దినుసులో నెక్స్ట్ ఆనియన్ ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చిన్న ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఆ తర్వాత మసాలా ఇందులో యాడ్ చేసేసేయండి. ఈ మసాలాని ఒక 5 మినిట్స్ పాటు ఇట్లే కుక్ చేయాలి. మసాలా కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయ్యే వరకు కుక్ చేయండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. మసాలా మొత్తం కుక్ అయిపోయినాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న బీరకాయలని ఇందులో వేసేయాలి. ఇప్పుడు బీరకాయని ఒక 2 మినిట్స్ మాత్రమే స్టవ్ పైన ఉంచాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేయండి. కర్రీ అయితే చాలా బాగుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.